హాయ్ ఫ్రెండ్స్, సంభోగంలో సుఖవంతమైన అనుభూతి కోసం లూబ్రికెంట్స్ వాడకం. చాలామంది జంటలు మాట్లాడడానికి కొంచెం సంకోచించే ఒక ముఖ్యమైన విషయం గురించి ఈరోజు తెలుసుకుందాం. అదే సంభోగ సమయంలో లూబ్రికెంట్స్ వాడకం. చాలామందికి ఒక సందేహం ఉంటుంది, లూబ్రికెంట్ వాడితే ఏమైనా సమస్య వస్తుందా? అది నిజంగా అవసరమా? ఎప్పుడు వాడాలి? ఈ వీడియోలో లూబ్రికెంట్స్ గురించి శాస్త్రీయంగా సులభంగా అర్థమయ్యేలా తెలుసుకుందాం. లూబ్రికెంట్ అంటే ఏమిటి? లూబ్రికెంట్ అనేది సంభోగ సమయంలో ఘర్షణ, ఫ్రిక్షన్ తగ్గించి మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు ఉపయోగించే ప్రత్యేక జెల్ లేదా లిక్విడ్. సాధారణంగా శరీరం సహజంగానే తేమను ఉత్పత్తి చేస్తుంది, కానీ కొన్ని సందర్భాల్లో ఆ తేమ తక్కువగా ఉండవచ్చు. అలాంటి సమయంలో లూబ్రికెంట్ ఉపయోగపడుతుంది. ఎప్పుడు ఉపయోగించాలి? లూబ్రికెంట్ ప్రతి ఒక్కరికి తప్పనిసరి కాదు, అయితే ఈ పరిస్థితిలో ఉపయోగించడం వల్ల సౌకర్యంగా ఉండవచ్చు. యోనిలో తేమ తక్కువగా ఉన్నప్పుడు, మొదటిసారి సంభోగం చేస్తున్నప్పుడు, కొంత అసౌకర్యం ఉంటే, ఎక్కువసేపు ఫోర్ప్లే చేసినా, తేమ సరిపోకపోతే, ప్రసవం తర్వాత లేదా మనోపాజ్ సమయంలో వైద్యుల సలహా మేరకు ఉపయోగిస్తున్నప్పుడు ఘర్షణ తగ్గించడానికి లూబ్రికెంట్ వాడటం వల్ల ప్రయోజనాలు సరైన విధంగా ఉపయోగిస్తే అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఘర్షణ తగ్గుతుంది, నొప్పి లేదా మంట తగ్గే అవకాశం ఉంటుంది, ఇద్దరికీ మరింత సౌకర్యంగా అనిపించవచ్చు, చిరిగిపోయే ప్రమాదం తగ్గడంలో సహాయపడుతుంది. సరైన రకం లూబ్రికెంట్ ఉపయోగిస్తే అనుభవం మరింత స్మూత్గా ఉండే అవకాశం ఉంటుంది. ఎలాంటి లూబ్రికెంట్ ఎంచుకోవాలి? అన్ని లూబ్రికెంట్లు ఒకేలా ఉండవు. వాటర్ బేస్డ్ లూబ్రికెంట్స్ ఎక్కువ మందికి అనుకూలంగా ఉంటాయి, ఉపయోగించడానికి సాధారణంగా సురక్షితం, సులభంగా శుభ్రం అవుతాయి. సిలికోన్ బేస్డ్ లూబ్రికెంట్స్ ఎక్కువసేపు జారుడుతనం ఉంటుంది, నీటిలో కూడా బాగా పనిచేస్తాయి. ఆయిల్ బేస్డ్ లూబ్రికెంట్స్ కొన్ని రకాల, అందువల్ల లాటెక్స్ కణంలు, వీటిని ఉపయోగించడం సాధారణంగా సిఫార్సు చేయరు. ఎలా ఉపయోగించాలి? ముందుగా చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత కొద్దిసేపటికి లూబ్రికెంట్ను వేళ్ళపై తీసుకొని అవసరమైన ప్రాంతంలో లేదా బయట భాగంపై అప్లై చేయాలి. ఒకసారి ఎక్కువగా కాకుండా కొద్దిగా మొదలుపెట్టి అవసరమైతే తర్వాత మరి కొంత ఉపయోగించవచ్చు. లూబ్రికెంట్ వాడితే అలవాటు అవుతుందా? ఇది ఒక సాధారణ అపోహ. లూబ్రికెంట్ వాడటం వల్ల శరీరం సహజ తేమను శాశ్వతంగా కోల్పోదు. అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించే ఒక సహాయక ఉత్పత్తి. భాగస్వామితో మాట్లాడటం ఎందుకు ముఖ్యం? సుఖవంతమైన సంభోగంలో ఇద్దరి అంగీకారం, సౌకర్యం, పరస్పర సంభాషణ చాలా ముఖ్యమైనవి. ఏదైనా అసౌకర్యంగా అనిపిస్తే దాన్ని దాచకుండా భాగస్వామితో మాట్లాడాలి. ఇద్దరికీ సౌకర్యంగా ఉండే విధానాన్ని కలిసి నిర్ణయించుకోవడం ఆరోగ్యకరమైన సంబంధానికి దోహదపడుతుంది. చాలామంది లూబ్రికెంట్ వాడితే ఏదైనా సమస్య ఉన్నట్టే అని అనుకుంటారు, కానీ ఇది నిజం కాదు. లూబ్రికెంట్ ఉపయోగించడం అనేది చాలా సాధారణ విషయం. ప్రపంచవ్యాప్తంగా అనేక జంటలు అవసరమైనప్పుడు దీనిని ఉపయోగిస్తూ ఉంటారు. ఇది బలహీనతకు లేదా ఏదైనా వ్యాధికి సంకేతం కాదు. ఫోర్ప్లే కూడా అంత ముఖ్యం. చాలా సందర్భాల్లో లూబ్రికెంట్ అవసరం తగ్గడానికి ఒక కారణం మంచి ఫోర్ప్లే. ఆప్యాయంగా మాట్లాడటం, ఆలింగనం చేసుకోవడం, ఇద్దరికీ సౌకర్యంగా అనిపించే ప్రేమపూర్వక స్పర్శలు శరీరం సహజంగా తేమను ఉత్పత్తి చేయడంలో సహాయపడవచ్చు. అయితే ఫోర్ప్లే చేసినప్పటికీ తేమ సరిపోకపోతే లూబ్రికెంట్ ఉపయోగించడం పూర్తిగా సాధారణమే. లూబ్రికెంట్ ఎంత మోతాదులో వాడాలి? చాలా ఎక్కువగా వాడాల్సిన అవసరం లేదు. మొదట చిన్న పరిమాణంలో ఉపయోగించి అవసరమైతే కొద్ది కొద్దిగా పెంచవచ్చు. ఇలా చేస్తే సరైన సౌకర్యం లభిస్తుంది. లూబ్రికెంట్ను ఎలా నిల్వ చేయాలి? దానిని నేరుగా ఎండలో ఉంచకూడదు. చల్లని పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి. ఉపయోగించిన తర్వాత మూతను బాగా మూసివేయాలి. ఎప్పుడు డాక్టర్ను సంప్రదించాలి? లూబ్రికెంట్ను వాడినా కూడా ప్రతిసారి తీవ్రమైన నొప్పి, రక్తస్రావం, మంట లేదా అసాధారణ లక్షణాలు ఉంటే వాటిని నిర్లక్ష్యం చేయకండి. అలాంటి పరిస్థితుల్లో స్వయంగా చికిత్స చేసుకోవడం కంటే గైనకాలజిస్ట్ లేదా సంబంధిత వైద్యుడిని
సంప్రదించడం మంచిది. ఆరోగ్యకరమైన దాంపత్యానికి 3 ముఖ్యమైన విషయాలు. సుఖవంతమైన సంభోగం అనేది కేవలం ఒక ఉత్పత్తిపై ఆధారపడదు. దానికి ముఖ్యమైనవి పరస్పర అంగీకారం, కన్సెంట్, ఓపెన్ కమ్యూనికేషన్, ఒకరి సౌకర్యాన్ని మరొకరు గౌరవించడం. లూబ్రికెంట్ అనేది అవసరమైనప్పుడు ఉపయోగించుకునే ఒక సహాయక ఉత్పత్తి మాత్రమే. దానిని ఉపయోగించడంలో ఎలాంటి సిగ్గు లేదా అపోహలు అవసరం లేదు. సరైన సమాచారం తెలుసుకొని సురక్షితంగా ఉపయోగించడం ద్వారా మరింత సౌకర్యవంతమైన అనుభవాన్ని పొందవచ్చు. లూబ్రికెంట్ వాడేటప్పుడు పరిశుభ్రత ఎందుకు ముఖ్యం? లూబ్రికెంట్ ఎంత మంచి నాణ్యత కలిగి ఉన్నా పరిశుభ్రతను పాటించడం కూడా అంతే ముఖ్యం. ఉపయోగించే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ప్యాకెట్ లేదా బాటిల్ మూతను ఉపయోగించిన వెంటనే బాగా మూసివేయాలి. గడువు ముగిసిన ఉత్పత్తులను ఉపయోగించకూడదు. సరైన ఉత్పత్తిని ఎలా ఎంచుకోవాలి? మార్కెట్లో అనేక రకాల లూబ్రికెంట్లు అందుబాటులో ఉంటాయి. అయితే ప్రతి ఒక్కరి చర్మం ఒకేలా ఉండదు. సువాసనలు లేదా బలమైన రసాయనాలు కలిగిన ఉత్పత్తులు కొంతమందికి అలర్జీ కలిగించవచ్చు. కాబట్టి సున్నితమైన చర్మం ఉన్నవారు వీలైనంత సరళమైన ఫార్ములా ఉన్న ఉత్పత్తులను ఎంచుకోవడం మంచిది. మొదటిసారి ఉపయోగిస్తున్నట్లయితే చిన్న పరిమాణంలో పరీక్షించి ఎలాంటి అసౌకర్యం లేకపోతేనే కొనసాగించండి. లూబ్రికెంట్ వాడిన నొప్పి తగ్గకపోతే కొన్నిసార్లు అసౌకర్యానికి కారణం కేవలం తేమ లేకపోవడం మాత్రమే కాకపోవచ్చు. తీవ్రమైన నొప్పి, పదే పదే మంట లేదా ఇతర లక్షణాలు ఉంటే వాటిని నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం మంచిది. కారణాన్ని తెలుసుకొని సరైన చికిత్స తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. భాగస్వామి అభిప్రాయాన్ని గౌరవించండి. సంబంధంలో ఇద్దరికీ సౌకర్యం మరియు అంగీకారం చాలా ముఖ్యమైనవి. లూబ్రికెంట్ ఉపయోగించేలా లేదా అనే విషయాన్ని కూడా ఇద్దరు మాట్లాడుకొని నిర్ణయించుకోవాలి. ఒకరికి అసౌకర్యంగా అనిపిస్తే దాన్ని గౌరవించడం ఆరోగ్యకరమైన సంబంధానికి అవసరం. గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు. లూబ్రికెంట్ వాడటం పూర్తిగా సాధారణ విషయం. ఇది అవసరమైనప్పుడు సౌకర్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది. ఇది లైంగికంగా సంక్రమించే వ్యాధుల నుంచి రక్షణ ఇవ్వదు. సరైన ఉత్పత్తిని ఎంచుకునే సూచనల ప్రకారం ఉపయోగించడం మంచిది. లూబ్రికెంట్స్ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు. ఇప్పుడు చాలామందికి ఉండే కొన్ని సాధారణ సందేహాలకు సమాధానాలు తెలుసుకుందాం. ప్రతిసారి లూబ్రికెంట్ వాడాలా? అవసరం లేదు. సహజంగా తేమ సరిపోతే లూబ్రికెంట్ అవసరం ఉండకపోవచ్చు. అయితే తేమ తక్కువగా ఉన్నప్పుడు లేదా ఘర్షణ వల్ల అసౌకర్యంగా అనిపించినప్పుడు ఉపయోగించవచ్చు. లూబ్రికెంట్ వాడితే ఆనందం తగ్గుతుందా? సాధారణంగా కాదు. చాలా సందర్భాల్లో ఘర్షణ తగ్గడం వల్ల మరింత సౌకర్యంగా అనిపించవచ్చు. అయితే ప్రతి వ్యక్తి అనుభవం కొద్దిగా భిన్నంగా ఉండవచ్చు. ధన్యవాదాలు.